హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. ఒత్తిడిలో నిర్ణయం, సంతోషంలో వాగ్దానం, కోపంలో సమాధానం ఇవ్వడం చేయకూడని పనులు. వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో, పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి. జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు, కానీ ఓటమితో జీవితాన్ని ఆపేయడం తప్పు. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది. జీవితంలో గెలుపు ఓటమి సహజం. కుటుంబంలో గొడవలు ప్రేమలు సహజం. అలాగే లోకంలో కష్టాలు సుఖాలు సహజం. ఇవి అన్నీ ఆనందంగా ఎదుర్కోవడమే మనిషి ధర్మం. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించడం ఉత్తమం. కొన్ని పరిస్థితుల్లో అతిగా స్పందించకుండా చిరునవ్వుతో తప్పుకోవడం అత్యుత్తమం. జీవితంలో ప్రేమ ఉండాలి, కానీ ప్రేమ అనేది జీవితం కాకూడదు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు జ్ఞాపకాలను తలుచుకొని బ్రతుకుతున్నారు. అర్థం చేసుకోని వాళ్ళు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నువ్వు తల వంచితే ఈ లోకం నీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే నువ్వు తల ఎత్తితే ఈ లోకం నీ ముందు తల వంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం నీదే. ఆకాశం వంక చూస్తే జాబిలి కదులుతూ కనిపిస్తుంది, కానీ నిజం ఏమిటంటే కదిలేవి మేఘాలు. అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజం ఏమిటంటే మన ముందు నటిస్తారు అంతే. పరుగు పందెంలో పాల్గొన్న తరువాత నీ వెనుక ఎంతమంది ఉన్నారు, నీ ముందు ఎంతమంది ఉన్నారు అనేది అనవసరం. నువ్వు ఓడిపోయావా గెలిచావా అనేది అవసరం. జీవితంలో నిన్ను కలిసే ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంటుంది. కొందరు నిన్ను వాడుకుంటారు, కొందరు నీతో ఆడుకుంటారు, కొందరు నీకు పరీక్ష పెడతారు, కొందరు నీకు నేర్పిస్తారు, కొందరు నిన్ను ప్రేమిస్తారు. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధని కూడా భరించాల్సి ఉంటుంది. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.